వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, అమలాపురం. మై నేమ్ ఈస్ affiliated to Aditya Viraniya University, Rajahmundry. My name is Y. Valprasad, lecturer in history. సో ఈరోజు మనం సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్లో ఫ్రీడమ్ మూమెంట్ గురించి మనం చూస్తాం. సాంస్కృతిక పునరుజ్జీవనం మరియు భారత స్వాతంత్ర సమరము అనే ఒక లెసన్ మనం చూస్తున్నాం. దాంట్లో స్వాతంత్ర సమరాన్ని మనం 3 భాగాలుగా చేసుకున్నాం, చూసాము. అది మితవాదులు, అతివాదులు, గాంధీ యుగము. సో మితవాదులు, అతివాదులు, గాంధీ యుగాన్ని గురించి మనం చూసినప్పుడు చివరగా గాంధీ యుగంలో ఈ గాంధీ యుగంలో గాంధీజీ స్వాతంత్ర ఉద్యమాన్ని 1920 నుంచి 1947 వరకు, అంటే ఆగస్టు 15వ తారీఖు స్వాతంత్రం సిద్ధించే వరకు గాంధీజీ నాయకత్వంలో ఈ స్వాతంత్ర ఉద్యమం వచ్చింది. గాంధీజీ నాయకత్వంలో ఈ స్వాతంత్ర ఉద్యమం వచ్చింది. గాంధీజీ నాయకత్వం. గాంధీజీ 3 ప్రముఖమైన ఉద్యమాలను చేపట్టారు. దేశవ్యాప్తంగా గాంధీజీ స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా 3 ప్రముఖమైన ఉద్యమాలను చేపట్టారు. ఏంటి ఆ 3 ప్రముఖమైన ఉద్యమాలు అనే దాని గురించి మనం గమనించినప్పుడు ఆల్రెడీ వీ విల్ డిస్కస్ 2 గ్రేటెస్ట్ మూమెంట్స్ ఇన్ ఇండియా. వన్ ఈజ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్, సహాయ నిరాకరణ ఉద్యమము. ఆల్రెడీ వీ డిస్కస్. అండ్ సెకండ్ ఈజ్ రెండవది శాసన ఉల్లంఘన ఉద్యమము, సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్ అంటే శాసన ఉల్లంఘన ఉద్యమం. ఆ 2 మనం ఉద్యమాలు చూసేసాం. ఏ రకంగా చేశారు, దాని యొక్క స్పందన ఏంటి, ప్రభుత్వం యొక్క తీరుతెన్ను లేదు. సో ఈరోజు మనం చూసేది ఏంటంటే గాంధీజీ చేసిన ఉద్యమాలలో 3వ ఉద్యమము దేశవ్యాప్తంగా చాలా ప్రాముఖ్యమైన ఉద్యమము, హింసాయుతంగా కూడిన ఉద్యమము, క్విట్ ఇండియా ఉద్యమం. ఉద్యమానికి ఒక నిర్ణీత స్వభావ స్వరూపాలు లేని ఉద్యమం. అంటే ఇక్కడ ఎందుకు నేను ఎంత మాట్లాడుతున్నానంటే గాంధీజీ గారు శాంతియుత మార్గాలలో అహింస సత్యాగ్రహం ద్వారా దేశ స్వాతంత్రం తీసుకొచ్చారు అని అంటాం కదా. అయితే ఆయన చేసిన 3వ ఉద్యమానికి ఎక్కడా కూడా విధి విధానాలు లేవు. పైపెచ్చు ఆయన ఉద్రేకపూరితమైన ఉపన్యాసం ఇస్తూ శాంతికి, అహింసకి, సత్యానికి దూరంగా ఆయన కొన్ని మాటలను కూడా పలకటం మనం చూస్తుంటాం. ఆ బొంబాయిలో సమావేశంలో డూ ఆర్ డై, చావో రేవో, విజయమో వీరస్వర్గమో, మరణమో విజయమో, అంటే ఇన్ని రకాల అర్థాలు వస్తాయి మరి డూ ఆర్ డైకి. సో మనం ఇక్కడ గమనించినప్పుడు అది అహింస మాట అంటే ఒక రకంగా మనం చూడాలంటే హింసాత్మకమైన మాట. అంటే సాధించు లేకపోతే చచ్చిపో. అంటే మనం ఏం చేయాలి, సాధించడానికి పోరాడాలి. ఆ పోరాటంలో విజయం సాధిస్తాం, లేదంటే చచ్చిపోతాం. అది ఏ రకంగా పోరాటం చేయమన్నారో కూడా చెప్పలేదు. హింసాత్మకంగా పోరాటం చేయమన్నాడు, అహింసాయుతంగా పోరాటం చేయమన్నాడో చెప్పలేదు. ఈ కుటిండే ఉద్యమానికి విధి విధానాలు లేవు. యాక్చువల్గా మనం చూస్తే ఏ ఫిలాసఫర్ సేస్ సో ఓన్లీ డూ నాట్ డై. ఏ గొప్ప తత్వవేత్త అయినా, ఏ గొప్ప విద్వాంసు అయినా, ఏ గొప్ప విద్యావేత్త అయినా ఏం చెప్తాడంటే పోరాడయ్యా అంటాడు, అంతే. చచ్చిపోమన్నారు. ఎందుకంటే చచ్చిపోతే ఇంకేం లేదు. వాడు చచ్చిపోతే వాడు సాధించిన విజయం ఎవరు ఆస్వాదిస్తారు. అందువల్ల ఇక్కడ ఏంటంటే సో ఓన్లీ డూ నాట్ డై. కానీ ద గ్రేట్ స్కాలర్ ఆఫ్ ది మహాత్మా గాంధీ, సో one mistake, a blunder mistake is in the
కాన్ఫరెన్స్ ఆఫ్ ది ఇన్ ద కాంగ్రెస్ ఆఫ్ ది బొంబాయి డూ ఆర్ డే. సో ఇది చాలా పెద్ద ఫిలాసఫీ. అది మీరు చెప్పిన కొంచెం అర్థం చేసుకునే పరిస్థితిలో మీరు ఉండరు. కానీ నేను ఇక్కడ ఏం చెప్తుంటానంటే, సహాయ నిరాకరణ ఉద్యమంలో గాంధీజీ గారు నా భావన అర్థం చేసుకోలేదు, ప్రజలు శాంతియుతంగా లేరు, నా భావాలు అర్థం చేసుకోలేరు అని అంత ఉధృతంగా జరుగుతున్న ఉద్యమాన్ని ఎక్కడో చిన్న గ్రామంలో జరిగిన చౌరీ చౌరా సంఘటనతో ఆపేసి ఇది నాకు ప్రజలకు సంబంధం లేదు అన్న ఓడు 20 సంవత్సరాల తర్వాత, ఆఫ్టర్ 20 years ఈ చేంజ్ హిస్ ఒపీనియన్. అది ఇక్కడ నేను మాట్లాడను. అందువల్ల ఏంటంటే ఆయన అహింసావాద, లేకపోతే సత్యాగ్రహ, లేకపోతే నాన్ వైలెంట్, ఇట్లా నేను మనం అడగతా, అది కాదు. కానీ ఉద్యమం జరిగిన తీరును చూస్తే అది చాలా భయంకరంగా ఉన్నది. గాంధీజీ అభిప్రాయాల్లో రాను మార్పులు రావు. సహజం, అది మనిషి చేస్తున్న కొద్దికి అతని యొక్క విధానాల్లో మార్పులు రాస్తుంటాయి. కానీ ఇతను పూర్తిగా అహింసావాది, సత్యాగ్రహి ఇట్లా అని అన్నంత అది కేవలం మన మాటల వరకే పరిమితం అవుతుంది. కానీ చేతల వల్ల మనం అది చేయటానికి అవకాశం. సో లెట్స్ డిస్కస్ అబౌట్ ద క్విట్ ఇండియా మూవ్మెంట్. సో ఇక్కడ మనం ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ గురించి మనం అడిగినప్పుడు ప్రశ్న ఎట్లా అడుగుతుంటాడు అనే దాని గురించి కొంచెం. క్విట్ ఇండియా ఉద్యమం బ్రిటిష్ వారిని కుదిపేసింది. దీన్ని నువ్వు ఎట్లా వివరించేది అని అంటాడు. దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తావు? ప్రశ్నలోనే ఉంది కుదిపేసింది అంటే ఏంటంటే చాలా ఇబ్బంది పెట్టింది నాకు. ఎప్పుడు కుదిపేస్తుంది? హింసాత్మకంగా జరిగినప్పుడే కుదిపేస్తుంది. చూడండి, ఒక వ్యక్తి బాగా చలి జ్వరంతో వణుకుపోతున్నాడు అంటే బాధపడుతున్నాడు లెక్క. వాళ్ళు ఏ రకమైన అహింసావాదం లేదు, అంతా హింస, అంతా బాధ. అందువల్ల ఏంటంటే ఇక్కడ ప్రశ్నే మనకి చాలా డిఫరెంట్గా ఉంది. ప్రశ్న చాలా డిఫరెంట్. క్విట్ ఇండియా ఉద్యమం బ్రిటిష్ వారిని కుదిపేసింది, దీన్ని ఎట్లా వివరిస్తావో నాకు చూసినప్పుడు మనం లెసన్లోకి వెళ్ళాం. క్విట్ ఇండియా ఉద్యమం 1942-44 మధ్యకాలంలో జరిగింది. క్విట్ ఇండియా ఉద్యమం 1942 నుంచి 44 మధ్యకాలంలో జరిగింది. ఇది భారత స్వాతంత్ర సమరంలో ముఖ్యమైన ఘట్టం అంటారు. ఇది భారత స్వాతంత్ర సమరంలో ముఖ్యమైన ఘట్టం. ఈ ఉద్యమంలో పార్టీలతో ప్రమేయం లేకుండా, ఆ పార్టీ ఈ పార్టీ, జాతీయ కాంగ్రెస్, అది లెఫ్ట్ పార్టీ, సోషలిస్ట్ పార్టీ, ఇలాంటి పార్టీలతో సంబంధం లేదు. పార్టీలతో ప్రమేయం లేకుండా కాంగ్రెస్ వారే కాక అన్ని జాతుల వారు, అన్ని వర్గాల వారు తమ విభేదాలను మరిచి పాల్గొన్నారు. సో ద ఎంటైర్ నేషన్ ఆర్ ఇన్వాల్వింగ్ ద క్విట్ ఇండియా మూవ్మెంట్. పాల్గొన్నారు. ఓకే, విదేశీయుల్ని మన దేశంలో పంపడానికి, స్వతంత్రం సంపాదించడానికి హింస తప్ప తక్కిన అన్ని మార్గాలను అనుసరించారు. హింస తప్ప తక్కిన అన్ని మార్గాలను అనుసరించడం అంటే అసలు అంతా ఈ క్విట్ ఇండియా ఉద్యమంలో ఉన్నదంతా హింసే. కిందకి వెళ్తాం, మనం కింద చూస్తాం, లెసన్లో చూసినప్పుడు అంతా హింసే. ఎక్కడ హింస? దెర్ ఇస్ నో నాన్ వైలెన్స్. సో ఆల్ ఆర్ వైలెన్స్. సో హింస తప్ప అన్ని మార్గాలను అనుసరించారు. తప్పది మాట. హింస తప్ప తక్కిన అన్ని మార్గాలను అనుసరించారు. సో మన కింద చూస్తే అంతా హింసే ఉంది దీంట్లో. క్విట్ ఇండియా ఉద్యమంలో రైల్వే స్టేషన్లు బ్లాస్ట్ చేశారా, పోస్ట్ ఆఫీస్ని దగ్ధం చేసినారు, టెలిఫోన్ ఎక్స్చేంజ్ని దగ్ధం చేసినారు, రైలు పట్టాలు ఫిష్ ప్లేట్లు తీసేశారు, రైళ్ళు యాక్సిడెంట్లు అయిపోయింది, పోస్ట్ ఆఫీసుల్లో పోస్ట్ డబ్బాల్లో బాంబులు పెట్టారు, టెలిఫోన్ తీగలు ధ్వంసం చేశారు, ప్రైవేట్ ఆస్తులన్నీ నాశనం చేశారు. దీన్ని హింసనరా అంటే నాకు తెలియగలుగుతాను. రైటర్ కూడా తప్పు రాస్తున్నాడు. మొత్తం హింస దీంట్లో. ఈ క్విట్ ఇండియా ఉద్యమంలో అంతా హింసే. హింస తప్ప అన్ని మార్గాలను అనుసరించారనేది తప్పది. స్వతంత్రం సంపాదించడానికి క్విట్ ఇండియా ఉద్యమంలో అంతా హింసే. కింద చూస్తాం మనం చూసినప్పుడు. భారతీయ స్వాతంత్రం ఇవ్వాలని ఆంగ్లేయులు నిర్ణయించుకుంటారని కొందరు అభిప్రాయం. సో వాట్ ఈస్ ద కాన్సిక్వెన్సెస్ ఆర్ క్విట్ ఇండియా మూవ్మెంట్? అసలు
ఉద్యమం చేయడానికి కారణం ఏంటంటే, మరి ప్రతి ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమం చేయడానికి కొన్ని కారణాలు చూసామా, శాసనంలో ఉద్యమం చేయడానికి కొన్ని కారణాలు చూసాం. అలాగే క్విట్ ఇండియా ఉద్యమం చేయడానికి కూడా ఏంటి కారణాలు, ఉద్యమానికి దారితీస్తున్న పరిస్థితి. వెరీ ఇంపార్టెంట్. క్విట్ ఇండియా ఉద్యమంకు దారితీస్తున్న పరిస్థితి. మొదటిది క్రిప్స్ రాయబారము. క్రిప్స్ ఎవరు క్రిప్స్ అన్నప్పుడు ఇంగ్లాండ్ నుంచి వచ్చిన రాయబారం. 1942 మార్చి 22న క్రిప్స్ భారతదేశానికి వచ్చారు. ఎందుకు వచ్చాడంటే అతను ఒక సందేశాన్ని తీసుకొచ్చాడు. ఏంటి ఆ సందేశం అంటే, ఆల్రెడీ 1942 గ్రేట్ క్రైసిస్ ఆఫ్ ది ఎంటైర్ ది వరల్డ్ ఇన్వాల్వింగ్ ఏ గ్రేట్ వార్ ఇన్ ద సెకండ్ వరల్డ్ వార్. ప్రపంచం మొత్తం కూడా ఒక సంక్షోభంలో ఇరుక్కుపోయింది. ఏంటి ఆ సంక్షోభం అంటే, రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుంది. ఆ రెండో ప్రపంచ యుద్ధంలో ఇంగ్లాండ్ వారు సర్వనాశనం అయిపోయారు. హిట్లర్, ముసోలిని చేతులు, జర్మనీ, జపాన్ చేతుల్లో సర్వనాశనం అయిపోయి ఓడిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి సమయంలో ఇంగ్లాండ్ వారికి భారతీయులు సహాయం చేయాలి, భారత సైన్యం రావాలి, భారతీయులు సైనికులుగా మారాలి అని ఇంగ్లాండ్ నుంచి రాజుగారు, ప్రధానమంత్రి గారు క్రిప్స్ అనే రాయబారిని భారతదేశం పంపించారు. క్రిప్స్ అనే అతన్ని రాయబారిగా పంపించారు. ఏం చెప్పారు అతనికి అంటే, యుద్ధం ముగియగానే బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులకు విశేష ప్రతిపత్తిని కల్పిస్తుందని సూచించాడు. అంటే ఏదో మిమ్మల్ని మీరు పరిపాలించుకునేలాగా పైన మేము చూసుకుంటారా నాయన అన్నట్టుగా. అంటే దట్ ఈస్ కాల్డ్ డొమినియన్ స్టాటస్. భారతీయులకు ఇష్టమైతే కామన్వెల్త్లో సభ్యత్వం పొందవచ్చు అని కూడా, లేదా వైదొలగొచ్చు అని అన్నారు. ఇది రాయబారం. అంటే రెండో ప్రపంచ యుద్ధంలో మీరు మాకు సహాయం చేస్తే, అంటే మీరు అంటే భారతీయులు బ్రిటిష్ వారికి సహాయం చేస్తే, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత భారతీయులకి ఏదో కొద్దిగా ఏదో కొన్ని అవకాశాలు ఇస్తారా బాబు అని క్రిప్స్ని ఇంగ్లాండ్ ప్రభుత్వం భారతదేశం పంపింది. అంతేకాకుండా నూతన రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలు ఇండియన్ యూనియన్ నుండి విడిపోవటానికి అవకాశం కల్పించడంతో భారతీయ నాయకులు దేశమంతా ఏకంగా ఉండాలనే కోరికతో ఈ ప్రతిపాదన తెలుసు. సో ఏదేమైనప్పుడు అయితే ఇక్కడ ఈ రాయబారంలోనే చిన్న లోపం. ఏంటి లోపం అంటే, ఆల్రెడీ ఇంగ్లాండ్ వాటమి అంచులకు వెళ్ళిపోయింది. ఎప్పుడు ఇస్తారంటే భారతదేశానికి స్వాతంత్రం యుద్ధ అనంతరం. ఒకవేళ యుద్ధంలో ఇంగ్లాండ్ ఓడిపోతే, జర్మనీ నెగ్గితే, అప్పుడు మన భారతదేశం ఎవరాధంలోకి వెళ్ళిపోద్ది? మళ్ళా జర్మనీ ఆదండి. ఆల్రెడీ బోగులు 300 సంవత్సరాలు పరిపాలన చేశారు ఇంగ్లాండ్. ఇప్పుడు వాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ వెళ్ళారు. అరే ఇప్పుడు ఇస్తావరా మీకు స్వాతంత్రం, మీరు మాకు సహాయం చేయండి అంటే కొద్ది గొప్ప ఉంటుంది. ఆకలేస్తుంది అడికి, అప్పుడు అన్నం పెడితే కొంచెం ఆనందంగా ఉంటాడు. లేదు ఇదిగో ఆగుబా వండుతున్నాను, బిర్యానీ చేస్తున్నాను, 1 గంట 2 గంటలు ఈలోపు సత్తాడండి. సో అందువల్ల ఏంటంటే, ఇది ఎప్పుడో యుద్ధం అయిపోయిన తర్వాత, యుద్ధంలో ఇంగ్లాండ్ విజయం సాధించింది ఎప్పుడు, భారతదేశం స్వాతంత్రం ఇచ్చేది ఎప్పుడు. అందుకనే గాంధీజీ గారు అంటారు, ఈ క్రిప్స్ రాయబారాన్ని విమర్శించాడు. ఇక్కడ రాయలేదు కానీ అది రాసుకోండి. ఏమంటాడు, దివాలా తీయు బ్యాంకు మీద ముందు తేదీ ఇచ్చిన చెక్ అంటాడు. క్రిప్స్ రాయబారాన్ని గాంధీజీ గారు ఏమంటారంటే దివాలా తీయు బ్యాంకు మీద ముందు తేదీ వేసిచ్చిన చెక్కు లాంటిది అంటారు. దివాలా తీయు బ్యాంక్ అంటే ఆ బ్యాంకు రేపు మాపు మూసేస్తాడు. అలాంటప్పుడు ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి అప్పు ఉన్నాడు. ఆ అప్పు తీర్చమని వీడు పీక మీద కూర్చున్నాడు. అప్పుడైతే పలానా బ్యాంకులో నాకు అకౌంట్ ఉంది అబ్బాయి, కానీ ఇప్పుడు డబ్బులు లేదు, దాంట్లో ఒక 10 రోజులు 20 రోజుల తర్వాత డబ్బు వస్తుంది, అప్పుడు వెళ్ళి చెక్కు మార్చుకోమంటారు. ఆ 10 రోజులు 20 రోజులు ఆ బ్యాంక్ ఉండాలి కదా, ఆ బ్యాంక్ ఎత్తేకోకుండా ఉండాలి కదా. అందువల్ల ఏంటంటే ఆ ఉప్పు రాదు, సచ్చేది కాదు. అలా ఇక్కడ కూడా భారతదేశానికి స్వాతంత్రం వచ్చేది కాదు, సచ్చేది కాదు. ఎందుకు, ఒకవేళ ఇంగ్లాండ్ ఓడిపోయింది అనుకోండి, భారతదేశం మళ్ళీ ఎవరి అధీనంలోకి వెళ్ళిపోతుంది? జర్మనీ అధీనంలోకి వెళ్ళిపోతుంది. అందువల్ల ఏంటంటే క్రిప్స్ రాయబారం విఫలమైంది. ఇది వారికి పూర్తి స్వాతంత్రం తప్ప మరేమి రుచిప్ప లేదు. భారతీయులు రెండో తీర్మానం అలహాబాద్ తీర్పు 1942 ఏప్రిల్ మే నెలల్లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ప్రజా సంక్షేమం ప్రపంచ శాంతి స్వేచ్ఛల కొరకు ఆంగ్లేయులు ఇండియాను వదిలిపోవాలని, లేకుంటే అహింసా ఉద్యమంతో, లేకుంటే
అహింసా ఉద్యమంతో ప్రతిఘటించగలమని గాంధీజీ సలహాలపై కాంగ్రెస్ స్పష్టం చేసింది. గాంధీజీ మే 24న తన అభిప్రాయాన్ని పత్రికల ద్వారా ప్రకటించారు. ఇండియాను భగవంతుని చేతుల్లో ఉంచి మీరు వెడలిపొండని ఆంగ్లేయులకి తెలిపారు. మూడవదిగా క్విట్ ఇండియా తీర్మానం 7-8 ఆగస్ట్ 1942. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. 7వ తారీఖు 8వ తారీఖు ఆగస్ట్ 1942. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 1942 జూలై 14న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 1942 జూలై 14న వార్తాలో సమావేశమై అనేక తర్జన భర్జనలు చెప్పి క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానాన్ని అఖిల భారత కాంగ్రెస్ ఆల్ ఇండియన్ కాంగ్రెస్ కమిటీ. సో ద వర్కింగ్ కమిటీ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ఇండియన్ కాంగ్రెస్ కమిటీ. అంటే భారత జాతీయ కాంగ్రెస్లో అనేక సంఘాలు ఉన్నాయి. ఈ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆగస్టు 7-8 తేదీల్లో బొంబాయిలో సమావేశమైంది. ఇదే మనకి ఎక్కడే అసలైన ట్విస్ట్. ఈ బొంబాయిలో సమావేశమైనప్పుడు ఈ సమావేశంలో పెద్ద గురువు గారు గాంధీజీ గారు వచ్చి ఏమంటాడంటే, ఈ సమావేశంలో గాంధీజీ గారు ప్రజల్ని స్వతంత్ర సముపార్జన కోసం ఎట్టి త్యాగాలకైనా సిద్ధం కావాలి అన్నారు. ఎట్టి త్యాగం అంటే అవసరంతో చచ్చిపోరబోదు. ఎట్టి త్యాగానికైనా సిద్ధం కావాలని స్వతంత్రమో లేక మరణమో డూ ఆర్ డై అనే పిలుపునిచ్చింది. ఈ డూ ఆర్ డై అనే పిలుపునిచ్చి మరుసటి దినం సూర్యోదయానికి ముందే గాంధీజీని ఆజాద్ గారు లోపలాడేశారు. గాంధీజీ, ఆజాద్ మొదలగు నాయకులు ప్రభుత్వం ఏం చేసిందంటే అరెస్ట్ చేసింది. తీర్మాన ఆశయాలు ఏ రకమైన తీర్మానం చేశారు? ఆంగ్ల ప్రభుత్వం ఇండియా నుండి వెంటనే వెళ్ళిపోవాలి వైదొలగా. రెండవది, స్వతంత్ర భారతదేశం మిత్రమండలిలో చేరగలదు. గాంధీజీ నాయకత్వంలో అహింసాయుతమైన ప్రజా ఉద్యమ పోరాటం కొనసాగగలదు. నాలుగవది, నాయకులంతా అరెస్ట్ అయినట్లయితే ప్రతి భారత స్త్రీ పౌరుడు లోగడ ఇచ్చిన సూత్రాలను అనుసరించి ఉద్యమం నడపాలి. 5, స్వతంత్రం వచ్చే వరకు పోరాటం ఆపకూడదు. ఇవి తీర్మాన ఆశయాలు. ఏంటయా ఆశయాలు? మరోసారి చదువుతాం. ఆంగ్ల ప్రభుత్వం ఇండియా నుండి వెంటనే వైదొలగాలి. రెండవది, స్వతంత్ర భారతదేశం మిత్రమండలిలో చేరగలదు. గాంధీజీ నాయకత్వంలో అహింసాయుతమైన ప్రజా ఉద్యమ పోరాటం కొనసాగలదు. అహింసా ఉద్యమం. నాయకులంతా అరెస్ట్ అయితే ప్రతి భారత స్త్రీ పౌరుడు లోగడిచ్చిన సూత్రాలను అనుసరించి ఉద్యమం నడపాలి. స్వతంత్రం వచ్చే వరకు పోరాటం ఆపకూడదు. రెండో ప్రపంచ యుద్ధం యొక్క అగ్నిజ్వాల భారతదేశాన్ని ప్రవేశించకుండా ఉండడానికి గాంధీజీ ఆంగ్లేయులను మా దేశం వదిలి వెళ్ళిపోవాలి, క్విట్ ఇండియా అన్నాడు. ఇది ఉద్యమ స్వభావం. ఈ ఉద్యమ స్వభావం ఎలా ఉందో చూద్దాం. ఈ ఉద్యమనందు కాంగ్రెసే కాక అనేక ఇతర రాజకీయ సంస్థలు పాల్గొన్నాయి కాబట్టి ఫార్వర్డ్ బ్లాక్, జయప్రకాష్ నారాయణ స్థాపించిన స్వరాజ్ పార్టీ కూడా ఇందులో ఉంది. కమ్యూనిస్టులు, ముస్లిం లీగులు ఇందులో పాల్గొనలేదు. కమ్యూనిస్టు, ముస్లిం లీగ్ ఇందులో పాల్గొన్నారు. రెండవ పాయింట్, ఉద్యమం ముందే ప్రభుత్వం ప్రముఖ నాయకులంతా నిర్బంధించడం వల్ల ఇక్కడ వచ్చిందని ట్విస్ట్. ఉద్యమం ముందే ప్రభుత్వం ప్రముఖ నాయకులంతా నిర్బంధించడం వల్ల ప్రజలే దీన్ని నిర్వహించడం వల్ల ఇది ప్రజా ఉద్యమం. ఈ ఉద్యమానికి దారి చూపడానికి, ఆదేశాలు ఇవ్వడానికి గాంధీజీ గారికి వీల్లేదు, జైల్లో ఉన్నందున. కనుక ఇది పూర్తిగా అహింసాయుతమైన ఉద్యమం అని చెప్పలేము. అక్కడక్కడ ఎన్నో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ ఉద్యమంలో విద్యార్థులు, కార్మికులు, వృద్ధులు, స్త్రీలు మొదలగిన వాళ్ళందరూ పాల్గొన్నారు.
పాల్గొన్నారు. ఓకే, ప్రముఖ నాయకుల నిర్బంధము నిరసన. ప్రముఖ నాయకుల నిర్బంధము ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం అనేక మంది నాయకులను నిర్బంధించింది. ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం అనేక మంది నాయకులను నిర్బంధించింది. ఆగస్టు 9 ఉదయానికే గాంధీజీ ఆజాద్ మొదలైన వారిని అరెస్ట్ చేశారు. అప్పటికి గాంధీజీ స్వతంత్రమో మరణమో తీర్చుకోవాల్సిందిగా ప్రజలకు నినాదించారు. తదుపరి వారం రోజుల్లోగా పటేల్, నెహ్రూ, అరుణ్ సఫాలి, పట్టాభి, కృపాలని మొదలైన వారందరూ అరెస్ట్ అయ్యారు. అరుణ్, అలీ, సఫాలి అన్నమాట అసలు తలపతులకు అరెస్ట్ అయ్యారు. ఈ అరెస్టులకు నిరసనగా ఆగస్టు 9, 10 తేదీల్లో దేశంలో శాంతియుతంగా సభలు, సమావేశాలు జరిగాయి, హర్తాలు జరిగాయి. ఒక వారం రోజుల పాటు ప్రధాన నగరాల్లో వ్యాపారం నిలిచిపోయింది. జాతీయ నాయకులు విడుదల చేయవలసిందిగా స్త్రీలు, విద్యార్థులు ప్రదర్శనలు జరిపారు. ప్రభుత్వ అణచివేత చర్యలు. ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని బల ప్రయోగం ద్వారా అణచివేయడానికి అరెస్టులు, లాఠీ చార్జీలు, అత్యాచార యత్నాలు, జుర్మానాలు సర్వసాధారణం. ఏఐసిసిని, రాష్ట్ర కాంగ్రెస్ సంఘాలను నిషేధించారు. అలహాబాద్లో కాంగ్రెస్ కార్యాలయాన్ని, నిధుల్ని స్వాధీనం చేశారు. మొత్తం మీద కాల్పుల్లో 1090 మంది మరణించగా 60,000 మంది నిర్బంధించబడ్డారు. 60,000 మంది, సుమారు 28 లక్షలకు పైగా జుర్మానాలు వేశారు. 28 లక్షలకు పైగా. అధికార లెక్కల ప్రకారం ఇంకా చాలా ఎక్కువే ఉండవచ్చు. హింసాత్మక ఉద్యమం. 1942 ఆగస్టు విప్లవం. బ్రిటిష్ అణచివేత చర్యలు ప్రజల్ని హింసా చర్యలకు. ఆగస్టు 11 నుంచి దేశంలో అరాచకం ప్రబలం. విద్యార్థులు చదువుమని విధ్వంసక చర్యలకు పాల్పడ్డారు. సోషలిస్ట్ పార్టీ ఈ ఉద్యమంలో హింసాకాండలో ప్రముఖ పాత్ర నిర్వహించారు. రైల్వే స్టేషన్లు, అదే చెప్పాను కదా ఇందాక, రైల్వే స్టేషన్లు, పోలీస్ స్టేషన్లపై దాడి, రైలు పట్టాలు తొలగించడం, టెలిఫోన్ వ్యవస్థ ధ్వంసం చేయడం, రహదారుల ప్రతిష్టంభన, బ్రిడ్జీలను పడగొట్టడం, హత్యలు తారాస్థాయిలో జరిగాయి. మరి ఇప్పుడు ఇది ఏమంటారు? దీన్ని ఏమంటారు? హింస అంటారా? అందువల్ల ఉన్నవాడు తింటే సూడిది, లేనోడు తింటే బావక్రం అని. సో చెప్పేవన్నీ మంచి విషయాలు, చేసేవన్నీ వేరే పనులు అన్నట్టుగా ఇక్కడ 20 సంవత్సరాల వ్యవధిలో ఉద్యమాల్లో స్వభావ స్వరూపాల్లో మార్పు రావడం. ఈ ఉద్యమం ముఖ్యంగా బెంగాల్, బీహార్, మద్రాస్ రాష్ట్రాల్లో విలయతాండవం చేసి ఆంగ్ల ప్రభుత్వాలని గడగడలాగేసి కొన్ని చోట్ల విలువైన ఆస్తి నష్టమైంది, ప్రాణ నష్టం. 30 మంది పోలీసులు, 11 మంది సైనికులు మరణించారు. ఉద్యమకారులు ఎంతమంది మరణించారో అంచనా వేయడం కష్టం. ఇటువంటి హింసాత్మక సంఘటనే కాక అనేక చోట్ల సమ్మెలు జంషెడ్పూర్ ఇనుము ఉక్కు కర్మాగారంలో కార్మికులు 15 రోజులు సమ్మె చేశారు. యాజమాన్యం నాయకులను విడిపించడానికి హామీ ఇచ్చిన అనంతరం పనిలో చేయలేదు. అలహాబాదులో కార్మికులు 3 నెలల సమ్మె చేశారు. ఇతర చోట్ల కూడా ఇటువంటి సమ్మెలు కూడా జరిగాయి. ఉద్యమం వైఫల్యం కారణం. ఎందుకు ఉద్యమం వైఫల్యము చెందింది? కారణం ఏంటంటే క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన 2 నెలల వ్యవధిలోనే
ప్రభుత్వం తమ పైశాచిక చర్యల ద్వారా ఈ ఉద్యమాన్ని అణిచివేసింది. ప్రభుత్వం తన పైశాచిక చర్యల ద్వారా ఈ ఉద్యమాన్ని అణిచివేసింది. 1942 నవంబర్లో కాంగ్రెస్ తన విఫల యత్నాలను ప్రకటించింది. గాంధీ ఇచ్చిన డూ ఆర్ డై నినాదం విఫలమైంది. నినాదం విఫలమైంది. క్విట్ ఇండియా ఉద్యమం తన లక్ష్య సాధనలో తక్షణ విజయం సాధించలేదు. ఈ ఉద్యమం ద్వారా ఏ రకమైన విజయం రాదు. విప్లవ నాయకులందరూ జైల్లో ఉండడం వల్ల ఉద్యమం నడిపే వాళ్ళు లేకపోయారు. ఉద్యమంకు ఒక ప్రణాళిక కార్యక్రమం లేకపోవటం ప్రధాన లోపమైంది. నేను మొదట్లోనే చెప్పాను, ఈ ఉద్యమానికి ఒక స్వభావ స్వరూపం కానీ, ఆశయం కానీ, ఒక ప్లాన్ కానీ, ఒక ఎగ్జిక్యూటివ్ కానీ లేకపోవటం వల్ల ఇది విఫలమవటం జరిగింది. ఉన్నత విద్యావంతులు, ముస్లిం లీగ్, కమ్యూనిస్టులు ఈ ఉద్యమంలో చేరకపోవటం ఇది విఫలమవటానికి ఒక కారణం. ఈ ఉద్యమంలో ఎవరో కూడా పెద్ద వాళ్ళందరూ చేరకపోవటం అందువల్ల ఇది విఫలం అవటం జరిగింది. గాంధీజీ బాధ్యత నిరాహార దీక్ష. ఈ ఉద్యమంలో జరిగిన హింసాత్మక చర్యలకు గాంధీజీ కారణమని ప్రభుత్వం ఆయన నిందిస్తాం తప్పలేదు. ఎందుకంటే మరి డూ ఆర్ డై అన్నప్పుడు నిందిస్తారు. పైగా తనపై వచ్చిన నిందను నివృత్తి చేసుకోవడానికి అనగా తన ఆత్మశుద్ధికి ఆయన 21 రోజులు నిరాహార దీక్షను 1943 ఫిబ్రవరి 10వ తారీఖున ప్రారంభించాడు. ఆయన్ని విడుదల చేయవలసిందిగా అన్ని రాజకీయ పక్షాలు కోరే. గాంధీజీపై నింద వేయటం బ్రిటిష్ వారి పొరపాటు. ఉద్యమ నిలుపుదల. ఈ ఉద్యమం ప్రభుత్వ పాశవిక చర్యల ద్వారా, పాశవిక అంటే దౌర్జన్యమను, చాలా హింసాత్మకమైన అమానుషమైన వంటలు చర్య ద్వారా అణిచివేయబడినను. గాంధీజీ విడుదల వల్ల రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా పాల్గొనడంతో ఇతర రాజ్యాలు విజయావకాశాలు మెరుగుపడటం వల్ల భారతీయులకి భయము, భీతి తీరిపోయింది. ఉద్యమం 1944 మే నాటికి పూర్తిగా ఆపివేయబడింది. ఉద్యమ ప్రాముఖ్యం. వాట్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది క్విట్ ఇండియా మూమెంట్? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ ది క్విట్ ఇండియా? ఈ ఉద్యమం తక్షణ విజయం సాధించకపోయినా ఎన్ని విధాలుగా ప్రాముఖ్యమైందంటే, మొదటగా ఇది కార్మిక కర్షక మరియు మధ్యతరగతి ప్రజల్లో అనూహ్యమైన చైతన్యం కలిగింది. ఇది కార్మిక కర్షక మరియు మధ్యతరగతి ప్రజల్లో అనూహ్యమైన చైతన్యాన్ని కలిగింది. దేశ ప్రజల ప్రగాఢ స్వాతంత్ర వాంఛ వెలువడింది. దీనివల్ల ఆంగ్లేయులు, కాంగ్రెస్ మరియు గాంధీజీ పట్ల ప్రజలకి గల అపార అభిమానం. నాయకులు లేకపోయినా ప్రజలే ఉద్యమం నడపగల శక్తి వచ్చింది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నాయకుల అవసరం లేకుండా ప్రజలే ఉద్యమాన్ని నడపగల శక్తి భారతీయుల్లో. ఐదవదిగా క్విట్ ఇండియా ఉద్యమము ఆంగ్లేయులకు కనువిప్పు కలిగింది. ఎలా అంటే భారతదేశంలో తమ చెప్పు చేతలు ఉంచుట కష్టమని వారు తెలిసిపోయింది. ఎందుకంటే జరిగిన విధ్వంసం ఇలాంటి విధ్వంసం కాదు, ఇలాంటి విధ్వంసం కాదు, చాలా భయంకరమైన విధ్వంసం. ఎక్కడ పడితే అక్కడ రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, టెలిఫోన్ ఆఫీసులు, టెలిఫోన్ తీగలు, రైల్ ట్రాక్, ఆఫీస్ ప్లేట్లు తీసేయటం, ఇంత భయంకరంగా చేశారు. కాబట్టి ఇంకా వీళ్ళు మనం చెప్పిన మాట వినరు. కనుకని వారు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత స్వతంత్రం ఇవ్వడానికి సంకల్పించారు. ఉద్యమాన్ని గురించి ఆచార్య ప్రొఫెసర్ ఈశ్వరి ప్రసాద్ ఏమంటాడయ్యా అంటే, ఆగస్టు విప్లవం నిరంకుశత్వంపై తిరుగుబాటు. ఆగస్టు విప్లవం నిరంకుశత్వంపై తిరుగుబాటు. ఈ ఉద్యమమును ఫ్రాన్స్లోని బాస్టిల్ పతనంతో క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఫ్రాన్స్లోని బాస్టిల్ పతనంతోనూ, రష్యా చరిత్రలోని అక్టోబర్ విప్లవంతోనూ పోల్చవచ్చు. అనగా ఆచార్య కృపాలని ఏమంటుందంటే, క్విట్ ఇండియా ప్రజల నినాదమే స్వాతంత్రం తప్ప మరేది తమకు సమ్మతి కాదని వ్యక్తం చేసింది. ఇది ఆంగ్ల సామ్రాజ్యానికి చావు దెబ్బ.
ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఉద్యమము స్వాతంత్ర సముపార్జనను కడు దగ్గరకు తీసుకుపోయింది. కడు అంటే చాలా దగ్గరికి తీసుకుని పోయింది. ఇవి ఉద్యమం యొక్క ప్రాముఖ్యతలు. సో వన్స్ అగైన్ ఐ రీడ్ యూ, ఎందుకంటే క్విట్ ఇండియా ఉద్యమం యొక్క ప్రాముఖ్యత అని 5 మార్కులు అడగవచ్చు. అందువల్ల ఏంటంటే క్విట్ ఇండియా ఉద్యమం ప్రాముఖ్యత, ఈ ఉద్యమం తక్షణ విజయం సాధించకపోయినను ఎన్నో విధాలుగా ప్రాముఖ్యమైనది. ఏంటయ్యా అంటే ఇది కార్మిక, కర్షక మరియు మధ్యతరగతి ప్రజల్లో అనూహ్యమైన చైతన్యాన్ని కలిగించింది. అనూహ్యమైన చైతన్యం, దేశ ప్రజల ప్రగాఢ స్వాతంత్ర వాంఛ పిల్లలు. దీనివల్ల ఆంగ్లేయులు, కాంగ్రెస్ మరియు గాంధీజీ పట్ల ప్రజలకు గల అపార అభిమానాన్ని గుర్తించింది. నాయకులు లేకపోయినా ప్రజలే ఉద్యమమును నడపగల శక్తి వచ్చింది. క్విట్ ఇండియా ఉద్యమం ఆంగ్లేయులకు కనువిప్పుని కలిగించింది. భారతదేశంను తమ చెప్పు చేతల్లో ఉంచుకుంటే కష్టమని వారు తెలుసుకున్నారు. కనుకే వారు 2వ ప్రపంచ యుద్ధం తర్వాత స్వాతంత్రం ఇవ్వడానికి సంకల్పించారు. ఉద్యమం గురించి ఆచార్య ఈశ్వరి ప్రసాద్ మాటల్లో చెప్పాలంటే ఆంగ్ల విప్లవం, ఆగస్టు విప్లవం, నిరంకుశత్వంపై తిరుగుబాటు, ఈ యొక్క మహా ఉద్యమాన్ని ఫ్రాన్స్లోని బ్యాస్టిల్ పతనంతో, ఫ్రాన్స్లో మనం చూస్తాం ఫైనల్ ఇయర్లో ఫ్రాన్స్ తిరుగుబాటు చూస్తాం. అక్కడ ఒక కోట ఉంటుంది అన్నమాట, బ్యాస్టిల్ కోట. ప్రజలందరూ ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ఆ బ్యాస్టిల్ కోటని పతనం చేసేస్తారు. అలాగే రష్యాలోని ఆగస్టు విప్లవం, కమ్యూనిస్టులు అనమాట పోల్చాడు. ఆచార్య కృపాలని కూడా ఏమంటారంటే క్విట్ ఇండియా ప్రజల నినాదమే స్వతంత్రం తప్ప మరేది అందుకు సమ్మతి కాదని వ్యక్తం చేసింది. ఇది ఆంగ్ల సామ్రాజ్యానికి చావు దెబ్బ. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఉద్యమము స్వాతంత్ర సముపార్జనకు, చాలా దగ్గరకు తీసుకుపోయిందని మనం చెప్పవచ్చు. సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్ సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్, ద ఫిఫ్త్ యూనిట్. క్విట్ ఇండియా ఉద్యమము చాలా ప్రాముఖ్యమైనది. క్విట్ ఇండియా ఉద్యమం బ్రిటిష్ వారిని కుదిపేసింది అని చెప్పాలి. 1942-44 దీంట్లో మనం ప్రముఖంగా చూడవలసింది క్విట్ ఇండియా తీర్మానము ఎక్కడయ్యా అంటే బొంబాయిలో ఆగస్టు 7-8 అఖిల భారత కాంగ్రెస్ కమిటీ 7-8 తేదీలలో బొంబాయిలో సమావేశంలో గాంధీజీ ప్రజల్ని స్వాతంత్ర సంపార్జన కోసం ఎట్టి త్యాగాలకైనా సిద్ధం కావాలని, స్వాతంత్రము లేక మరణము, డూ ఆర్ డై అనే పిలుపుని. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కొటేషన్. సో అందువల్ల ఏంటంటే చాలా జాగ్రత్తగా గమనించి దీన్ని ఆలకించండి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. నోట్స్ ప్రిపేర్ చేసుకోండి.